అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఏప్రిల్ 7, 8, 9, 10 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా కుంభరాశి వారికి ఎటువంటి శుభవార్తల గురించి తెలుసుకుందాము. మరి కుంభరాశి వారు ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. వాయుతత్వ రాశి. కుంభరాశి ఈ రాశి జన్మించిన వారు చాలా తెలివిగా పట్టుదల కలిగిన వారు, నిజాయితీ పరులు, అలాగే మానవతావాదులు. ఇక నక్షత్రాలు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల నక్షత్ర వారు ఈ రాశి పరిధిలోకి అయితే వస్తారండి. ఇక ఈ రాశి వారికి అయితే మీరు పెట్టుకున్నటువంటి కన్నీటికి ప్రార్థన భగవంతుడు ఈ 4 రోజుల్లో జవాబునివ్వబోతున్నాడు. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న నరకం, మీరు పడుతున్నటువంటి అవమానాలు, మీరు చిందిస్తున్న కన్నీళ్లు, వాటన్నిటికి కూడా ఈ 4 రోజుల్లో శాశ్వతంగా సమాధానం దొరకబోతుంది. భగవంతుడు మీకోసం ఒక గొప్ప బహుమతిని అయితే సిద్ధం చేసి ఉంచాడు. మీరు విన్నది అక్షరాలు నిజమండి. రాబోయేటువంటి ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ, ఆమె ఒక అపరిచిత లేదా మీకు ముందే పరిచయం ఉండడం ఎవరైనా కానీ ఒక స్త్రీ కావచ్చు, ఆమె మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అయితే ఆమె రాకతో మీ తలరాత పూర్తిగా మారబోతుంది. కానీ ఆమె మీకు ఒక రహస్యం కూడా చెప్తుందండి. అంటే ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుందన్నమాట. ఆ రహస్యాన్ని మీ ప్రాణం పోయినా కానీ, మీ కన్నవారికి కానీ, మీరు కట్టుకున్న వారికి కానీ, మీ ప్రాణస్నేహితులు కానీ, లేదా ఎవరు కూడా అసలు చెప్పకండి. చెప్తే మీ చేతి దక్కున్నటువంటి ఒక రాజయోగం అనేది, అదృష్టం అనేది క్షణాల్లో కళ్ళ ముందే మాయమైపోతుంది. నేను మీ శ్రేయస్ కోరిన వ్యక్తిగా గొప్ప అనుభవంతో ఈ మాటలు అయితే చెప్తున్నానండి. ఈ వీడియోను చివరి వరకు వినండి, ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అలాగే ఒక స్త్రీ అని చెప్పాం కదా, ఆ స్త్రీ ఎవరు, ఆ రహస్యం ఏమిటి, ఈ 4 రోజుల్లో మీరు ఏం చేయాలనేటువంటి విషయాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ఈ అద్భుతమైనటువంటి జ్యోతిష రహస్యాలు తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని మరికొంతమందికి షేర్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి. అలాగే మీ ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకొని, అలాగే మీ మనసులో తలుచుకున్న తర్వాత చక్కగా పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చొని ఈ మాటలు వినండి. మీకు అండగా భగవంతుని నిలవబోతున్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అస్సలు విషయానికి వద్దామండి. ఇప్పుడు మీ గురించి, అలాగే మీ మనస్తత్వం గురించి కొన్ని నిజాలైతే మాట్లాడుకుందాం. ఇవి ఏంటంటే వింటుంటే ఇది మీకు నిజంగా జీవితమే కదా, నా గురించే మీరు చెప్తున్నా అనేటువంటి ఒక తేలినటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. అయితే మీరు చాలా కాలంగా ఒక చీకటి గదిలో పోరాడుతున్నటువంటి యోధుల్లాగా ఉంటున్నారు. అంటే నలుగురితో సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తారు, కానీ లోపల అగ్నిపర్వతంలాగా రగులుతూ ఉంటున్నారు. మీకున్న బాధలు పగవారికి కూడా రాకూడదని చెప్పి అనిపించేలా ఉంటారు. అవునా కాదా అండి? మీ అందరికి కూడా మీరేంటంటే అందరికీ మంచి చేస్తారు. మీ చేతిలో రూపాయి ఉంటే అందరూ 9 రూపాయలు ఇతరుల కష్టాన్ని తెచ్చడానికి ఖర్చు పెడతారు. అయితే మీ వాళ్ళ కష్టాల్లో ఉంటే మీ ప్రాణం పోయినా సరే, ప్రాణం ఇచ్చైనా సరే వాళ్ళని కాపాడుకుంటారు. కానీ మీకు తిరిగి ఏం దక్కింది? కేవలం ఒక మోసం, అలాగే నమ్మక ద్రోహం, అవమానాలు. ఇక మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో, ఎవరి కోసమైతే మీ పాత్రను, మీ డబ్బును, మీ జీవితాన్ని ఇదంతా కూడా త్యాగం చేశారో వారు మిమ్మల్ని వెన్నుపాటు పొడుస్తున్నారు. అవసరానికి వాడుకొని మీ అవసరం తీరిపోగానే ఏంటంటే మిమ్మల్ని కరివేపాకులా తీసి పక్కన పడేస్తున్నారు. నేను ఇంత సాయం చేశాను కదా, కనీస కృతజ్ఞత కూడా లేదా అని మీరు లోపల కుమిలిపోతూ ఉన్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, చేతికి డబ్బు వస్తుంది కానీ వచ్చినట్లుగా మాయమైపోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు, ఎవరికో సహాయం చేయబోయి మీరు అప్పులు పాలవటము, లేదా మీ డబ్బు ఎక్కడో ఇరుక్కుపోవడము, రాత్రి నిద్రలు ఉండలేకపోవటము, ఉదయం లేస్తే ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన, గుండెల్లో ఎవరికో చెప్పుకోనంత భారము, నాకు మాత్రం ఇలా జరుగుతుందా భగవంతుడా అని, నేను ఎవరికి ఏ ద్రోహం చేశాను, నా నిజాయితీకి నాకు దొరికినటువంటి బహుమతి ఇదేనా స్వామి అనుకుంటూ మీరు ఎన్నో రాత్రులు కూడా ఏడ్చుకుంటూ కూర్చున్నారండి. కానీ గుర్తుపెట్టుకోండి, గ్రహాలు ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు. మీకు తప్పకుండా భగవంతుడు అనేవాడు మంచి చేయబోతున్నాడు. సాక్షాత్తు శని భగవానుడి యొక్క అనుగ్రహం మీ మీద అద్భుతమైన సంచారాలకు మారబోతుంది. మీ కర్మఫలం పూర్తిగా మారబోతుంది. మీ కష్టాల కోట ముగిసిపోబోతుంది. మీ ఏడుపులు, బాధలు ఇక చాలండి. మీ కన్నీటి కోత క్లాత్ చేసినట్లే. ఇంకా మీ యొక్క రాజయోగం అనేది మీరు పడినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు 100 రెట్ల సంతోషాన్ని ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజులు మీ జీవితంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి సమయం అని చెప్పుకోవాలి. అష్టలక్ష్మిలో ఒకరైనటువంటి ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి ప్రతిరూపంగా సాక్షాత్తు జగన్మాత అనుగ్రహంతో ఒక స్త్రీ రూపంలో అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎక్కడి నుండి వస్తుంది? అసలు ఆ స్త్రీ మీ కుటుంబంలో సభ్యురాలు కావచ్చు, మీ ఆఫీసులో పనిచేసే సహోద్యోగులు కావచ్చు, మీ బంధువుల్లో ఇప్పటి నుండో ఎప్పటికో మీకు పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు అండి, లేదా రోడ్డు మీద మీకు తారసిపోయేటువంటి ఒక వ్యక్తి కూడా, అపరిచితురాలు కూడా ఉండొచ్చు. మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించేటువంటి ఒక రుద్రాలు కూడా కావచ్చు, లేదా మీ ఫోన్లో సోషల్ మీడియా ద్వారా లేదా ఎవరైనా కొత్తగా పరిచయమైనటువంటి ఒక మహిళ కూడా కావచ్చు. ఆమెను మీరు ఏ విధంగా గుర్తించాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి.
ఆమె మీ జీవితంలోకి వచ్చినప్పుడు లేదా మీతో మాట్లాడినప్పుడు మీ మనసుకి అకారణంగా తేనెడు ఒక ప్రశాంతత కలుగుతుందండి. ఎన్నో రోజులుగా మీ బుర్రలో అంటే ఉన్నటువంటి గందరగోళం ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా ఒక కొత్త దారి మీకు కనిపిస్తుంది. ఇక ఆమె నేరుగా వచ్చి మీకు ఒక మాట కూడా చెప్తుంది. అది ఒక సలహా కావచ్చు, ఒక దారి చూపించడం కావచ్చు, ఏదైనా సరే అండి. రేపటి రోజున ఆ స్త్రీ మీకు 4 రోజుల్లో ఒక చిన్న మాట చీరదలుతున్నట్లుగా దీపంలాగా మీ మెదడులో ఒక కరెంట్ షాక్ లాగా మీ ఆలోచన విధానం కూడా ఖచ్చితంగా అయితే ఉండబోతుంది. అదేవిధంగా ఆమె ద్వారా మీకు ఒక గొప్ప అవకాశం కూడా వస్తుందండి. మీకు కెరీర్లో ఒక పెద్ద అంటే జంప్ అవ్వచ్చు, వ్యాపారంలో గొప్ప డీల్ కూడా కావచ్చు, ఒక కొత్త జాబ్ ఆఫర్ కూడా కావచ్చు, ఇలా ఎన్నో ఏళ్ళుగా అయిపోయినటువంటి మీ డబ్బు తిరిగి రావడం కూడా కావచ్చు. ఇలా మొత్తానికి ఆమె మీ జీవితానికి నిజంగా అంటే ఒక గొప్ప ఒలుపు తెబ్బోతున్నారు. కానీ ఇక్కడే మీరేంటంటే చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆ స్త్రీ ఇచ్చే సలహా కానీ ఏదైనా సరే మీరు దయచేసి పెడచడం మాత్రం పెట్టకండి. మీరు చేసే ప్రతి చిన్న పొరపాటు మీ జీవితాన్ని మరలా పాతాళం తొక్కేసారి చేస్తుంది. ఆ స్త్రీ మీకు ఒక అవకాశం కానీ ఒక రహస్యం కానీ చెప్తుంది. అది మీ భవిష్యత్తును బంగారంగా మార్చే రహస్యం అండి. ఆ రహస్యం లేదా శుభవార్త మీకు తెలిసిన వెంటనే మీలో తేనటువంటి ఒక సంతోషం కలుగుతుంది. ఇక అమ్మయ్య ఇక మా కష్టాలు తీరిపోయి మీ మనసులో ఉప్పొంగుతుంది. అయితే మనిషి సహజం ఏంటంటే సంతోషం రాగానే 10 మందికి చెప్పుకోవాలి, పంచుకోవాలి అనుకుంటారు. కానీ ఇక్కడ అసలు పొరపాటు జరుగుతుందండి. ఆ తప్పును మాత్రం అసలు చేయకండి. ఆ స్త్రీ చెప్పిన రహస్యాన్ని మీరు ఎట్టు పరిస్థితి కూడా ఎవరికి కూడా షేర్ చేసుకోకండి. 100% పూర్తయ్యేంతవరకు ఎవరికి కూడా చెప్పకండి. ప్రాణం పోయినా సరే పెదవి ఇప్పకండి. అసలు ఈ రాశి వారికి ఉన్న అలవా ఏంటంటే తెలుసండి, దోషం అనేది మీ నోట్లోంచి ఏ మాటని ఎవరికైనా చెప్తే మాత్రం ఆ పని మీకు 100% జరగదండి. కాబట్టి ఈ రాశి వారి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే మనం పని చేస్తున్నామంటే ఆ పని పక్కన వాళ్ళు తెలియకుంటేనే మీకైతే ఆ పని సక్సెస్ఫుల్గా జరుగుతుందండి. ఇక ఈ విధంగా చెప్తున్నా అంటే మాత్రం కేవలంగా భయపెట్టడం మాత్రం కాదండి. ఇప్పటి వరకు మీరు చాలా అంటే చాలా నరదిష్టి, అసూయ ఇటువంటి వారి వాళ్ళ కుళ్ళు మీ మీద ఎక్కువగా ఉన్నాయి. మీరు బాగుపడతారు, మీకు డబ్బు వస్తుంది, మీ కష్టాలు తీరుతున్నాయి ఎవరికైనా తెలిస్తే చాలు మీ చుట్టూ ఉన్న వారి కడుపు అంటే విపరీతంగా కరిగిపోతుంది. పైకి నవ్వుతూనే లోపల కొలుకుంటారు. వీడు ఎక్కడ పైకి వచ్చేస్తారని చెప్పుకుంటారు. వారి ఏడుపు అనేది నెగిటివ్ ఎనర్జీ రూపంలో మీ పనిని మధ్యలో ఆపేస్తుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఒక నానుడు కూడా ఉందండి, గుప్తంగా ఉంచిన కార్యమే ఎప్పటికైనా విజయం అవుతుందని. మీ భార్య లేదా భర్త కూడా ఆ పని పూర్తయిన తర్వాత ఒక సర్ప్రైజ్ లాగా చెప్పండి. మీ స్నేహితులకు చుట్టాలకు అస్సలు చెప్పకండి. మీరు ఒక రహస్యాన్ని మీ గుండెలో దాచుకోండి. ఒక విత్తనం భూమి లోపల చీకటిలో రహస్యంగా ఉన్నప్పుడే మొలకెత్తుంది. దాన్ని బయటకు తీసి అందరికి చూపిస్తే అది ఎండిపోతుంది కదా. ఆ అదృష్టం మీ అదృష్టం కూడా అంతేనండి. దయచేసి ఈ ఒక్క విషయాన్ని మాత్రం నియమాన్ని పాటించండి. మీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీ దినచర్య ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఎలాంటి సూచనలు కనిపిస్తాయి రోజువారీగా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక ఈ మార్పులు మీ జీవితంలో ముందే గుర్తించి అప్రమత్తంగా ఉండండి. మొదటి రోజు మీ మనసులో ఏదో తెలియనటువంటి ఒక ఆనందం అనేది మొదలవుతుంది. అంటే మీరు ఉదయం లేవగానే చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారు. మీ మీద మీకు తెలియని ఒక నమ్మకం వస్తుంది. చికాకులు ఒత్తిడి తగ్గుతాయి. ఇదే రోజు మీకు ప్రకృతి నుండి కూడా ఒక మంచి సంకేతం ఉంటుందండి. ఏదైనా ఒక మంచి పనికి మీరు ప్రతికారం చుట్టాలన్న ఆలోచన మీ మైండ్లోకి వస్తుంది. ఇక రెండో రోజు డే టు డే మీకు తెలియకుండానే పాత అప్పులు తెచ్చడానికి, ఆర్థిక వనరులు పెంచుకోవడానికి కొత్త దారులు కనిపిస్తాయి. చాలా కాలంగా మీతో మాట్లాడే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంది. లేదా ఆ ఫోన్కు ఒక ముఖ్యమైనటువంటి మెసేజ్ లేదా ఈమెయిల్ రావచ్చు. ఇది మీ ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు. ఇక తర్వాత రోజు మీ కళల ద్వారా కొన్ని సంకేతాలు రేపటి రాత్రి మీకు భగవంతుడు కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా ఇస్తాడు. అంటే గుడి ప్రవహించే నీరు, పచ్చని చెట్లు, ఏదైనా దేవతామూర్తి, పరమేశ్వరుడు, దుర్గాదేవి ఇటువంటి కనిపిస్తే భగవంతుడు మీతో మాట్లాడుతున్నారని అర్థమండి. ఇక రేపటి ఆ స్త్రీ యొక్క ప్రస్తావన పరిచయము అనేది మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అలాగే ఆ స్త్రీ ఆగమనము మరియు ఒక రహస్యము ఇది అత్యంత కీలకమైనది. ఆ స్త్రీ మీతో నేరుగా మాట్లాడుతుంది. మీ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. అది ఉద్యోగ ఇంటర్వ్యూ గురించి కావచ్చు, వ్యాపార పెట్టుబడి కావచ్చు, మీ కెరీర్లో దారి చూపడం కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం కావచ్చు. అలా ఆమె నోటి నుండి వచ్చే ఆ రహస్యాన్ని, ఆ సలహాను మీరు వెంటనే తెలుసుకోవాలి. దాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. ఇక ఆ తర్వాత మీకు ఈ 4 రోజులు ఎప్పుడైనా కానీ మీ తలరాత మారే రోజు అనమాట. ఈ రోజుల్లో మీకు అద్భుతమైన వార్తలు ఉంటాయి. కోర్టు కేసుల్లో లేదా వివాదాల్లో ఉంటే మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం లేని వారికి, నిరుద్యోగులకు కాల్ లెటర్ వస్తుంది. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అయిపోయిన వారికి క్లియర్ అవుతుంది. వ్యాపారం చేసేవారికి ఊహించని స్థాయిలో లాభాలు అయితే తెచ్చి పెడతాయి. ఒక మార్గం దొరుకుతుంది. ఇదంతా భగవంతుడి యొక్క నిర్ణయం అండి. మీ కర్మఫలం యొక్క పాజిటివ్ ఎనర్జీ అనమాట. కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఎవరితో కూడా గొడవ పడకండి. అన్ని రకాల కూడా మీరు ప్రశాంతంగా ఉండి కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోండి, సరిపోతుంది. ఇక ఈ రాశి వారికి 4 రోజుల్లో స్థానికులు 50 ఏళ్ళు దాటారండి. వారు నాడీ వ్యవస్థ మరియు జీర్ణక్రియకు సంబంధించిన వారు. మునుపటి సమస్యలకు ఈ కాలంలో కొంతకాలం వదిలించుకోగలుగుతారు. వారు మంచి నిత్యకృతాలను అవలంబిస్తున్నందున ఈ సమస్యలు అధిగమించడానికి ఇది వారికి సహాయపడుతుంది.
ఇక గ్రహాల ఉనికి కూడా ఈ 4 రోజుల్లో మీకు కొంత అవాంఛిత ఖర్చులు వచ్చే అవకాశం ఉందని చూపిస్తుంది. మీ ఆదాయంలో స్థిరమైన పెరుగుదల కారణంగా ఈ ఖర్చుల ప్రభావం మీ జీవితంలో కనిపించదు మరియు మీరు మీ సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేయగలుగుతారు. మీరు ఆదాయానికి మరియు వ్యయానికి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమండి. మీ కుటుంబం లేదా స్నేహితులతో విహారయాత్ర వెళ్ళడానికి ఈ 4 రోజులు చాలా బాగుంది. ఇది మీ మనసును తేలికపరచడమే కాదండి, వారితో మీ సంబంధాన్ని మరింత మెరుగుపరచడం కూడా ఇది మీకు సహాయపడుతుంది. మీ స్నేహితుల కోసం మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ చేయడం మీరు తరచుగా చూడవచ్చు. చాలా కాలంగా తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వ్యాపారస్తులకి ఈ 4 రోజుల్లో దాని గురించి కొంత శుభవార్త ఉంటారు. ఎందుకంటే ఈ సమయాలు మీ సృజనాత్మక పెరుగుదలకు తెచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా మీరు మీ వ్యాపారం కోసము ఇంత మంచి ఏదైనా సరే అండి, ఇది ఎంత మంచి అవకాశాన్ని మేము పిలుచుకున్నామంటే ఫీల్ అయితే మీరు అవుతారనమాట. మీకు చంద్రరాశి ప్రకారము కేతు 7వ ఇంట్లో ఉండటం వల్ల 50 ఏళ్ళు దాటిన ఈ రాశివారు ఈ కాలంలో నాడీ వ్యవస్థ, జీర్ణక్రియకు సంబంధించిన తమ పాఠ సమస్యల నుండి తాత్కాలికంగా విముక్తి పొందుతారు. చంద్రరాశి సంబంధించిన 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ 4 రోజుల్లో గ్రహాల ఉనికి మీకు కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా చూస్తుంది. ప్రతిరోజుకు మీరు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి. ఆరోగ్యపరంగా మీకు మేలు జరుగుతుందండి. అదేవిధంగా ఈ రాశి వ్యాపారస్తులు కొంత మంచి అడుగులు వేయండి. ఇది మీకు లాభం మరియు వృద్ధి రెండింటిని తెస్తుంది. మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తే మాత్రం ఇందుకోసం మీరు ఈ 4 రోజులు కష్టపడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ 4 రోజుల్లో మీకు అదృష్టం మీకు మద్దతు ఇస్తుందండి. తద్వారా మీరు చదివిన ఏ అంశానైనా గుర్తుంచుకోవడం మీకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. మరి తెలుసుకి కుంభరాశి వారికి 4 రోజులు ఏ విధంగా ఉండబోతుందో రేపు మరొక రాశితోటి మళ్ళీ కలుద్దామండి.